జగమంతా రామమయం. జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జీటీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమిని పురస్కరించుకుని అనేక రామాలయాలు సీతారామ కళ్యాణానికి ముస్తాబు అవుతున్నాయి. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు సార్ నల్లం చిట్టిబాబు గారు నమస్కారం అండి. మేము జీటీవీ ఛానల్ నుంచి వచ్చాము. మేము రేపు ఆదివారం జరిగే శ్రీరామనవమి రోజున ఈ గురుపూడిలో వేయించేసి ఉన్న సీతారామాంజనేయ స్వామి గుడికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఆ కార్యక్రమాలు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఏ కార్యక్రమాలు మీరు చేస్తారో ఒక్కసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి. ఇది చాలా పురాతన టెంపుల్ అండి. 2011లో దీన్ని పునర్నిర్మాణం చేసాం. దీన్ని చిన్నజీయ స్వామి వారితో ప్రతిష్టా కార్యక్రమం జరిపించాం. అంటే ఇది వైష్ణవ సాంప్రదాయం చేయాలని టెంపుల్తో చిన్నజీయ స్వామి వారిని తీసుకొచ్చి చిన్నజీయ స్వామి వారితో ప్రతిష్టా కార్యక్రమం జరిపించాం అనమాట. అప్పటి నుంచి కూడా ఇది మన వైష్ణవ సాంప్రదాయంలో నడుస్తుంది టెంపుల్ అంతా కూడా. మరి ఇలా ఈ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటిది ధనుర్మాసం. ధనుర్మాసం నెల రోజులు కూడా ఉదయం 5 గంటలకి తిరుపావై సేవాకాలం ప్రసాదాలు అన్నీ జరుగుతాయి. అలాగే దీనికి ఒక 5 కార్యక్రమాలు చేస్తున్నాం. ముక్కోటితో పాటు ఇంకొక 5 కార్యక్రమాలు మేము గాజులోత్సవం అని ఇలాగ 5 కార్యక్రమాలు చేస్తున్నాం ఇంపార్టెంట్ నెల రోజుల్లో. అలాగే జనవరి 11వ తారీఖుని స్వామివారికి అత్యంత ప్రధానమైనటువంటి ప్రసాదం కొడారాయి ప్రసాదం కూడా మేము అత్యంత ఖరీదుగా చాలా అమృతంగా తయారు చేస్తాం. ఎందువల్లంటే దాంట్లో వేయవలసిన ఐటమ్స్ అన్నీ కూడా మేము వేసి దాన్ని వైష్ణవులే తయారు చేస్తారు. అది ఎవరికి కూడా చేత కాదు. జనరల్గా అది వైష్ణవులు ఒక్కరికే చేతనవును వాళ్ళే తయారు చేస్తారు స్వయంగా వైష్ణవులతో. అలాగే గోదా కళ్యాణం జనవరి 13వ తారీఖున వస్తుంది, ఒకసారి 14వ తారీఖున వస్తుంది. గోదా కళ్యాణం కూడా గోదా రంగనాథుల యొక్క కళ్యాణ వైభవం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్ రెండో భాగంగా సీతా కళ్యాణం. ఇది మార్చి నెలకన్నా కానీ ఏప్రిల్ నెల లోపల వస్తుంటుంది సీతా కళ్యాణం. ఇది సంవత్సరం ఏమైందంటే ఏప్రిల్ 6వ తారీఖున వచ్చింది. ఇది 5 రోజుల ఉత్సవం స్వామివారికి. మొదటి రోజేమో కళ్యాణం, అలాగే స్వామివారి పానకాలు పోవడం, పానకాలు పంచిపెట్టడం, అలాగే మళ్ళీ ప్రసాదాలు పంచిపెట్టడం, ఇవన్నీ కూడా మనకి అత్యంత వైభవంగా జరుగుతాయి. దానికి ముందు రోజు స్వామివారిని స్నాపన కార్యక్రమం అవుతుంది. ఏంటంటే స్వామివారి అభిషేకం చేసి టెంపుల్లోనే ఒక అభిషేకం ఉంటుంది, బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద స్వామివారిని చేసి అక్కడ స్వామివారిని అభిషేకం చేసి పట్టు వస్త్రాలు పెళ్లికి సరిపడా పట్టు వస్త్రాలు కట్టి అలంకరించి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేస్తాం స్వామివారిని అమ్మవారిని. రెండవ రోజుని అలాగే కళ్యాణం తీసుకెళ్తాం. కళ్యాణం చేసిన కాచి 5 రోజులు కార్యక్రమం. ఈ కళ్యాణం 5 రోజులు కూడా సాయంత్రం పూజలు జరుగుతాయి, రోజు ఒకళ్ళ పూజ. ఈ సంవత్సరం మా ఉత్సవమూర్తులు దాత మన టెంపుల్ కట్టినప్పుడు ఉత్సవమూర్తులు ఆయన ఇచ్చారు, స్వామివారి సమర్పించారు. ఆయన ఆకుల సింహనారాయణ శ్రీమతి అనంతలక్ష్మి సత్యవతి దంపతులసే కళ్యాణ వైభోగం జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉండి వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళ నాన్నగారికి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వామివారి కళ్యాణం చేయించాలని వారు కోరడం మమ్మల్ని మేము అవకాశం కల్పిస్తాం. ఇదంతా జరిగింది. వారు ఈ సంవత్సరం కళ్యాణం పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా చేస్తారు ఈ సంవత్సరం. అలాగే 5 రోజుల కార్యక్రమాలు ఉన్నాయండి.
రోజు ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి అర్చన కార్యక్రమం ఉంటుందండి. అలాగే 5వ రోజుని స్వామివారి పుష్పయాగం ఉంటుంది. పాన్ వేసి ఆ పూలతో మన ఉయ్యాలని మంచి అలంకరణ చేసి భక్తులందరూ సమక్షంలో అలంకరణ చేసి స్వామివారి కార్యక్రమం చేసి స్వామివారి మానుకోవడానికి సమాప్తం. మీరు కళ్ళ కట్టినట్టు చెప్పారండి ఇక్కడ జరిగే కార్యక్రమాలు. మాకు కూడా ఎప్పుడు వచ్చి చూద్దాం అని ఉంది. మాకు కూడా ఇది మీకు స్వామివారి యొక్క సమనం అన్నాం కదండి. మా కమిటీ వారి యొక్క సభ్యులందరం కూడా అలాగే భక్తులందరం కూడా ఇక్కడ అందరూ వచ్చి స్వామివారికి చేసే కార్యక్రమం ముందు పసుపు కొడతాం. ఆ కొట్టిన పసుపుని స్వామివారికి అభిషేకం చేయడం జనం కూడా చాలా బాగా జరుగుతుంది. నిజంగా అదంతా మీరు చేస్తే మీరు అవకాశం ఉంటే ఆ రోజున వచ్చి మీరు షూట్ చేసుకోండి. ఇది మా టెంపుల్కి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. చక్కగా షూట్ చేసుకొని మీరు స్వామివారికి అందరికీ చూపించండి మీరు చేసే కార్యక్రమం. కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట ఎంకన్నకు పాలు దాపిన పాడావుల ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు జై శ్రీరామ్ అండి. శ్రీరామనవమికి 5 రోజులు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈ గుళ్ళో. అయితే ముందు రోజు అయితే స్వామికి అమ్మవారికి పసుపు కొట్టడం, తిరుమంజన సేవ, పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని చేయటం జరుగుతుంది. ఆ సాయంకాలం రాయబార సేవ జరుగుతుందండి. స్వామివారిని అమ్మవారిని వేయించేపు చేసి రాయబార సేవ జరుగుతుందండి. మర్నాడు స్వామి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. తర్వాత 3వ రోజున ఊంజల సేవ పుష్పోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ 5 రోజులు కూడా ఇక్కడ సాయంకాలం విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, గోవిందనామాలు ఇవన్నీ రోజు కూడా నిరంతరం చేసుకుంటామండి. హరే శ్రీనివాస. ఈ ఆలయ ప్రధాన దాతలు స్వర్గీయ నల్లం భగవన్నారాయణ లీలావతి దంపతులు, వారి కుమారులు ఈ సీతా కళ్యాణం రోజున వారి కుటుంబ సభ్యులు, భవనారాయణ గారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్వామివారి కళ్యాణం రోజున అన్నప్రసాదం వితరణ జరుగుతున్నది. ఇలాగే వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా అన్నప్రసాదం వితరణ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వారు ఏర్పాటు చేశారు. ఈ జగమంతా రామమయం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సార్ నమస్తే సార్. మీరు ఈ దేవాలయానికి కమిటీ మెంబర్ కదా మీరు ఈ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి చాలా అత్యద్భుతంగా చేస్తారు. ఇది ఒక ప్రముఖమైన దేవాలయం భీమవరంలో. ఇక్కడ శ్రీరామనవమి రోజున మీరు ముందు రోజున ఏం చేస్తారు, తర్వాత రోజున ఏ కార్యక్రమాలు చేస్తే ఒకసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి ఒకసారి. శ్రీ కోదండ రామాలయం ఇది
ఇంచుమించు 130 సంవత్సరాలు అయింది ఈ గుడి. ఇక్కడికి పునర్నిర్మాణంలో 30 సంవత్సరాలు అయింది. నేను ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ 3 టౌన్లోని రథోత్సవం జరిగేది ఏకైక రామాలయం ఏదైనా ఉందంటే మా కోదండ రామాలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను 3 రోజులు 4 రోజులు ఇదివరకు అయితే 9 రోజులు కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు 3 రోజులు కార్యక్రమం చేస్తున్నాము. భోజనాలు అదే రోజు 1500 మందికి భోజనాలు పెడతాము. అదే రోజు కళ్యాణము, అదే రోజున ఇక్కడ ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది గ్రామ పెద్దలు అలాగే డోనర్స్ అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలు. చిన్నపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో 125వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణము 6వ తారీఖు 4వ నెల 2025 అనగా ఆదివారం ఉదయం 8:45 కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కళ్యాణానికి వాసంశెట్టి చంద్రశేఖర్ గారు, శ్రీమతి సీతాలక్ష్మి దంపతుల అల్లుడు గారైన యాండ్ర శ్రవణ్ సుదీప్తి దంపతులచే స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది. దీని అనంతరం స్వామివారికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. దీని అనంతరము మధ్యాహ్నం 4 గంటల నుంచి స్వామివారి రథోత్సవం జరుగుతున్నది. ఈ రథోత్సవంలో బాణసంచా కాల్పులతో, కోలాటముతో, డీజే సౌండ్ సిస్టంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, శ్రీరామ ఓ రామ, శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. కృష్ణమాచారి గారు నమస్కారం అండి. మాది జీటీవీ తెలుగు ఛానల్. మా ప్రేక్షకులకి భీమవరంలో ఉన్న రామచంద్రపురం ఈ పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు అందరూ కలిపి, అలాగే ఈ రామాలయానికి రేపు జరగబోయే శ్రీరామనవమికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకు వివరించండి. జై శ్రీమన్నారాయణ. ఓం రామో జయత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతమార్తాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదవైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం వైవాద్య చ మైథిలీం సమిద్ధార్ధో గమిష్యామి విశతాం సర్వరక్షసా. ప్రియ భగవద్బంధువులారా, మన భీమవరం పట్టణంలో 6వ వార్డులో వేయించేసినటువంటి గురుపూడి శివారు రామచంద్రపురం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య సన్నిధి 1960లో స్వామివారి యొక్క ఆలయం గ్రామస్తుల భక్తుల సహకారంతో నిర్మించబడింది. ఆనాడు ప్రతిష్ట కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భక్తులు, గ్రామస్తులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి గ్రామంతో ఉండేటువంటి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరుగుతోంది. అలాగే
ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా సర్వదిగ్విజయంగా ఉంటుందనేటువంటి భక్తులకు చాలా నమ్మకం. అలాగే ఎవరు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ముందుగా స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకుని ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటారు. అందుచేత ఇక్కడ అందరికీ కూడా ఈ యొక్క ఆలయం సుపరిచితంగా అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఇక్కడ అనేక కార్యక్రమాలు, అలాగే మనకి శ్రీరామనవమి రోజున స్వామివారికి దివ్యమైనటువంటి దివ్య తిరుకళ్యాణం భక్తుల సహకారంతో జరిపించబడుతుంది. అలాగే భక్తులు, గ్రామస్తులు అందరూ కూడా పరిపూర్ణ సహాయ సహకారాలతో స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణాన్ని అతి భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవపేతంగా పాంచరాత్ర శాస్త్ర ఆగమ ప్రకారంగా ఇక్కడ పూర్వం నుంచి కూడా నిర్వహించబడుతోంది. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, అలాగే నవరాత్రులు, కార్తీక మాసం, ఇలాగే ప్రతి కార్యక్రమం కూడా భక్తుల సహకారంతో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుబడుతోంది. అందుచేత భక్తులంతా కూడా స్వామివారి యందు అమితమైనటువంటి భక్తి ప్రవృత్తులు చాటుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ యొక్క ఆలయాన్ని కూడా అభివృద్ధి పరుస్తున్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి ఎంతో శ్రద్ధతో వాళ్ళ యొక్క సహసహకారాలతోటి ఈ యొక్క గ్రామం, ఈ యొక్క ఆలయం కూడా నిర్వహించబడుతోంది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా సుమారుగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం, అనంతరం గ్రామోత్సవం, తదనంతరం పౌళింపు సేవ ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతో జరుగుతాయి. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా, శ్రీరామ శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా, శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఓ రామ